ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులకు నమస్కారం. దినఫలం కార్యక్రమానికి స్వాగతం. 2026 ఫిబ్రవరి నెల 18 బుధవారం. పాడ్యమి తిథి ఈరోజు సాయంత్రం వరకు ఉంది. శతభిష నక్షత్రం రాత్రి వరకు ఉంది. పాల్గొన మాసం ప్రారంభమైంది. ఇప్పుడు 12 రాశుల్లో ముందుగా మేషరాశి వారు. ఈ మేషరాశి వారికి ఈ బుధవారం రోజున దశమంలో కుజ సంచారం వల్ల రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసే వారికి మంచి లాభాలకు అవకాశం ఉంది. వృత్తి ఉద్యోగ వ్యాపారంలో లాభసాటి ప్రయాణాలు చేస్తారు. భూవాహన లాభాలు అందుకుంటారు. లాభంలో రవి సంచారం వల్ల మీరు అనుకున్న పనులు అనుకున్నట్లుగా పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపారంలో అధికారుల అండదండలు కనిపిస్తుంది. ఆలోచనలు కూడా కలిసి వస్తాయి. సంతానం విషయంలో శుభవార్తలు అందుకుంటారు. లాభంలో బుధ సంచారం వల్ల జన సహకారం బాగుంటుంది. పోటీ ప్రపంచంలో విజయాలను సాధిస్తారు. వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి బాగుంది. లాభంలో రాహువు సంచరిస్తున్నాడు. విదేశీ వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి. నూతన ఉద్యోగాలు కానీ, నూతన వ్యాపారాలు కానీ, నూతన వ్యక్తుల వల్ల కానీ మంచి ఫలితాలను, లాభాలను అందుకుంటారు. వ్యయములో శని సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారంలో పనిభారం పెరుగుతుంది. శ్రమ అధికమవుతుంది. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు కూడా ఎదురవుతాయి. ఎరుపు రంగు వస్త్రధారణ, ఆంజనేయ స్వామి సందర్శనం, సుందరకాండ పారాయణం, నల్ల ద్రాక్ష కానీ, నేరేడు పళ్ళు కానీ వయోవృద్ధులకు దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ వృషభ రాశి వారికి బుధవారం రోజున లాభములో శని సంచరిస్తున్నాడు. పనివారి సహకారంతో చాలా పనులు పూర్తి చేస్తారు. వ్యవసాయ రంగంలో ఉండేవారికి లాభాలకు అవకాశం ఉంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కూడా అభివృద్ధిని సాధిస్తారు. దశములో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు అందుకుంటారు. కుటుంబ సౌఖ్యాన్ని కూడా అందుకుంటారు. తండ్రి ఆశీస్సులు అందుకుంటారు. దశములో బుధ సంచారం వల్ల వ్యాపార విస్తరణ జరుగుతుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. ఆలోచనలు కలిసి వస్తాయి. ఆర్థికంగా బలపడతారు. లాభంలో చంద్ర సంచారం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాలను సజావుగా సాగుతాయి. మంచి లాభాలను అందుకుంటారు. సంతోషంగా కాలం గడుపుతారు. దశమంలో శుక్ర సంచారం ఉంది. స్త్రీజన సహకార లోపం కనిపిస్తుంది. పోటీ ప్రపంచంలో వెనకడుగు వేస్తారు. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు కూడా ఎదుర్కొంటారు. నీలం రంగు వస్త్రధారణ, మహాలక్ష్మీదేవి సందర్శనం, మహాలక్ష్మి అష్టక పారాయణం, అలసందలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి గోవులకు ఆహారంగా అందించడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. ఈ మిథున రాశి వారికి ఈ బుధవారం రోజున దశమంలో శని సంచరించడం వల్ల అనుకోకుండా నూతన అవకాశాలు వస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. పనివారి సహకారంతో ఇంట బయట కొన్ని పనులు పూర్తి చేస్తారు. భాగ్యములో శుక్ర సంచారం వల్ల సృజన సహకారంతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. ఆత్మీయులతో కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. తృతీయంలో కేతువు సంచరిస్తున్నాడు. జన సహకారము, నిరాడంబరత, భగవంతుని ఆశీస్సులు మీకు సంతోషకర వాతావరణాన్ని చవిచూస్తుంది. జన్మరాశిలో గురువు సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. విద్యార్థులు మంచి ఫలితాలను అందుకుంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. అష్టమంలో కుజ సంచారం వల్ల అనారోగ్య సమస్యలు, వాహన సమస్యలు, రావాల్సిన ఆదాయం వాయిదా పడడం, రియల్ ఎస్టేట్ రంగంలో నష్టాలకు అవకాశం ఉంది. చందనపు రంగు వస్త్రధారణ, సుబ్రహ్మణ్య స్వామి దర్శనం, సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్ర పారాయణం, కందిపప్పు కుటుంబంలో పనిచేసే పనివారికి దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. ఈ కర్కాటక రాశి వారికి బుధవారం రోజున భాగ్యములో శని సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. అనుకోకుండా నూతన అవకాశాలను అందుకుంటారు. అష్టమంలో శుక్ర సంచారం వల్ల సృజన సహకారంతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. ఆకస్మిక ఆదాయాన్ని అందుకుంటారు. కుటుంబంలో సంతోషకర వాతావరణము, విందు వినోదాల్లో పాల్గొనే పరిస్థితి కనిపిస్తుంది. అష్టమంలో బుధ సంచారం వల్ల అనుకోకుండా నూతన అవకాశాలు వస్తాయి. జన సహకారం బాగుంటుంది. వ్యాపారాభివృద్ధి, వ్యాపార విస్తరణ జరుగుతుంది. ద్వితీయంలో కేతువు సంచరిస్తున్నాడు. మీ మాటల వల్ల అపార్థాలు, కుటుంబంలో అశాంతికి అవకాశం ఉంది. ఒక్క విషయంలో నిరాశ మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ, గణేశ స్వామి దర్శనం, గణేశాష్టక పారాయణం, ఉలువలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి గోవులకు ఆహారంగా అందించడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. ఈ సింహరాశి వారికి బుధవారం రోజున లాభములో గురువు సంచరిస్తున్నాడు. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. ఆత్మీయులతో కలిసి ఆనందంగా కాలం గడుపుతారు. సప్తంలో చంద్ర సంచారం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. జీవిత భాగస్వామి సహకారం బాగుంటుంది. మనసుకు నచ్చే సంఘటనలు కొన్ని జరుగుతాయి. సప్తంలో బుధ సంచారం వల్ల వ్యాపార విస్తరణ, వ్యాపార అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి, మీ మాటలకు విలువ పెరుగుతుంది. షష్టమంలో కుజ సంచారం వల్ల గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. కొన్ని వివాదాలు పరిష్కరించుకుంటారు. కుటుంబం కోసం నూతన భూములు కానీ, వాహనాలు కానీ కొనుగోలు చేస్తారు. సప్తమంలో రాహువు సంచరిస్తున్నాడు. జీవిత భాగస్వామి విషయంలో కానీ, వ్యాపార భాగస్వాముల విషయంలో కానీ దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, విదేశీ వ్యవహారాలు ప్రతికూలంగా ఉన్నాయి. తెలుపు రంగు వస్త్రధారణ, చాముండేశ్వరమ్మ వారి దర్శనం, శ్రీ సూక్త పారాయణం చేయండి. మినుములను కానీ, ఎర్రటి పండ్లను కానీ పేదవారికి దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు.
ఈ కన్యారాశి వారికి బుధవారం రోజున దశమంలో గురువు సంచరిస్తున్నాడు. వృత్తి ఉద్యోగ వ్యాపారాలను సజావుగా సాగుతాయి. కుటుంబంలో సంతోషకర వాతావరణం ఉంటుంది. కుటుంబ సౌఖ్యాన్ని కూడా అందుకుంటారు. షష్టంలో రవి సంచారం వల్ల గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. తండ్రి ఆశస్సులు అందుకుంటారు. పోటీ ప్రపంచంలో మంచి విజయాలను సాధించుకుంటారు. షష్టంలో చంద్ర సంచారం వల్ల చాలా కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేస్తారు. మనసుకు నచ్చే సంఘటనలు కొన్ని జరుగుతాయి. సంతోషంగా కాలం గడుపుతారు. షష్టంలో రాహు సంచారం వల్ల గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. భూవాహన లాభాలకు అనుకూలంగా ఉంది. విదేశీ వ్యవహారాలు కూడా అనుకూలంగా ఉన్నాయి. సప్తంలో శని సంచారం వల్ల మీ ఆలోచనలు కలిసి రాదు. సంతానం విషయంలో ఇబ్బందులు ఎదురవుతాయి. పోటీ ప్రపంచంలో వెనుకడుగు వేస్తారు. జీవిత భాగస్వామితో మనస్పర్ధలకు అవకాశం ఉంది. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. శివపార్వతులను దర్శించండి. బిల్వాష్టకం చదువుకోండి. గోవులకు ఆహార పానీయాలు అందించడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. ఈ తులారాశి వారికి ఈ బుధవారం రోజు లాభములో కేతువు సంచరిస్తున్నాడు. వృత్తి ఉద్యోగ వ్యాపారాలను సజావుగా సాగుతాయి. నిరాడంబరంగానే అభివృద్ధిని సాధిస్తారు. భగవంతుని ఆశీస్సులు అందుకుంటారు. భాగ్యములో గురువు సంచరించడం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. జన సహకారం బాగుంటుంది. పెద్దల సహకారంతో కొన్ని కార్యక్రమాలు మీరు ప్రారంభించి మంచి ఫలితాలను అందుకుంటారు. పంచమంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయులతో కలిసి ఆనందంగా కాలం గడుపుతారు. సృజన సహకారంతో విందు వినోదాల్లో పాల్గొంటారు. అనుకోకుండా నూతన అవకాశాలు చేజిక్కించుకుంటారు. షష్టంలో శని సంచారం వల్ల గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. పనివారి సహకారంతో సంతోషంగా ఉంటారు. ఇంటా బయట కూడా అనుకూల వాతావరణం కనిపిస్తుంది. పంచమంలో బుధ సంచారం ఉంది. మీ ఆలోచనలు కలిసి రాదు. ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు అధికమయ్యే సూచన కనిపిస్తుంది. నీలము రంగు వస్త్రధారణ, సీతారామచంద్రమూర్తి దర్శనం, శ్రీరామ రక్ష స్తోత్ర పారాయణం, ఆకుకూరలు కానీ కాయగూరలు కానీ పేదవారికి దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. ఈ వృశ్చిక రాశి వారికి ఈ బుధవారం రోజున దశమంలో కేతువు సంచరిస్తున్నాడు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. మంచి ఫలితాలను అందుకుంటారు. భగవంతుని ఆశీస్సులు, అధికారుల అభినందనలు కూడా అందుకుంటారు. చతుర్థంలో బుధ సంచారం ఉంది. కుటుంబపరమైనటువంటి వ్యాపారం కానీ స్థిరాస్తుల నుంచి లాభాలు కానీ అందుకుంటారు. అనుకోకుండా నూతన అవకాశాలు, లాభాలు అందుకుంటారు. చతుర్థంలో శుక్ర సంచారం వల్ల స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. తృతీయంలో కుజ సంచారం వల్ల జన సహకారము, భూవాహన లాభాలు, రియల్ ఎస్టేట్ రంగంలో అధిక లాభాలకు అవకాశం ఉంది. పోటీ ప్రపంచంలో మీదినటువంటి శైలిలో అవకాశాలను చేజిక్కించుకుంటారు. అష్టమంలో గురువు సంచరిస్తున్నాడు. అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, మీ మాటల వల్ల అపార్థాలు, ఆత్మీయులతో మనస్పర్ధలు, విద్యార్థులకు ప్రతికూల ఫలితాలకు అవకాశం ఉంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ, షిర్డీ సాయినాథుని దర్శనం, షిర్డీ సాయి జీవిత చరిత్ర పారాయణం, శనగలను గురువులకు దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ ధనుసు రాశి వారికి బుధవారం రోజున సప్తమంలో గురువు సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. జీవిత భాగస్వామి విషయంలో సంతోషకర వాతావరణం ఉంటుంది. కుటుంబ సౌఖ్యాన్ని కూడా అందుకుంటారు. తృతీయంలో రాహువు సంచరిస్తున్నాడు. జన సహకారంతో పాటు విదేశీ వ్యవహారాలు బాగుంటాయి. నూతన వ్యక్తుల వల్ల లాభాలు, నూతన వ్యాపారం వల్ల కానీ, నూతన ఉద్యోగాల వల్ల కానీ అనుకూలత ఏర్పడుతుంది. తృతీయంలో రవి సంచరిస్తున్నాడు. అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. తండ్రి నుంచి సహాయం అందుకుంటారు. ప్రభుత్వం నుంచి కూడా సహాయం అందుకుంటారు. తృతీయంలో బుధ సంచారం ఉంది. జన సహకార లోపం కనిపిస్తుంది. వ్యాపార నష్టం కనిపిస్తుంది. ఒక విషయంలో మీరు ఆర్థికంగా నష్టపోయేటువంటి సూచన కూడా కనిపిస్తుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పనిభారం పెరుగుతుంది. తెలుపు రంగు వస్త్రధారణ, సీతారామచంద్రమూర్తి దర్శనం, శ్రీరామ రక్షా స్తోత్ర పారాయణం చేయండి. పెసరపప్పు ఈరోజు పేదలకు దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. ఈ మకర రాశి వారికి బుధవారం రోజున తృతీయంలో శని సంచరిస్తున్నాడు. జన సహకారం బాగుంటుంది. పనివారి సహకారంతో ఇంట బయట చాలా పనులు పూర్తి చేస్తారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. ద్వితీయంలో బుధ సంచారం వల్ల స్థిరాస్తుల నుంచి లాభాలు అందుకుంటారు. గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. మీ వ్యాపారం విస్తరిస్తుంది. ఆర్థికంగా బలపడతారు. ద్వితీయంలో శుక్ర సంచారం వల్ల సృజన సహకారంతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. మీ ఆలోచనలంతా కూడా కలిసి వస్తాయి. ఆత్మీయులతో కలిసి ఆనందంగా కాలం గడుపుతారు. వృత్తి ఉద్యోగ వ్యాపారంలో మంచి లాభాలు అందుకుంటారు. ద్వితీయంలో రవి సంచారం వల్ల మీ మాటల వల్ల అపార్థాలు, అధికారులతో అభిప్రాయ భేదాలు, ప్రభుత్వం నుంచి రావాల్సిన ఆదాయం వాయిదా పడుతుంది. తండ్రి ఆరోగ్యం విషయంలో కూడా జాగ్రత్తలు అవసరం అనిపిస్తుంది. నీలం రంగు వస్త్రధారణ, సూర్య భగవాన్ని దర్శనం, సూర్యాష్టక పారాయణం, గోధుమలు కానీ గోధుమ పిండి కానీ పేదవారికి దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. కుంభరాశి వారికి బుధవారం రోజున పంచమంలో గురువు సంచరించడం వల్ల ఆత్మీయులతో కలిసి ఆనందంగా కాలం గడుపుతారు. మీ ఆలోచనలు కలిసి వస్తాయి. విద్యార్థులు మంచి ఫలితాలను అందుకుంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మీ మాటకు విలువ పెరుగుతుంది. ఆదాయం పెరుగుతుంది. జన్మరాశిలో బుధ సంచారం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. మీ ఆలోచనలు కలిసి వస్తాయి. వ్యాపారాభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి బాగుంది. జన్మరాశిలో చంద్ర సంచారం వల్ల గట్టి పోటీని సైతం సునాయాసంగా ఎదుర్కొంటారు. మనసుకు నచ్చేటువంటి కొన్ని సంఘటనలకు జరగడం వల్ల సంతోషంగా ఆనందంగా కాలం గడుపుతారు.
జన్మరాశిలో శుక్ర సంచారం వల్ల స్త్రీలతో కలిసి కుటుంబ సౌఖ్యాన్ని అందుకుంటారు. కుటుంబంలో శుభ కార్యక్రమాల నిర్వహణ చేస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. ద్వితీయంలో శని సంచారం వల్ల మీ మాటల వల్ల అపార్థాలు, పనిభారము, శ్రమ అధికమవుతుంది. పనివారి సహకార లోపం కూడా ఇబ్బందిగా మారుతుంది. చందనపు రంగు వసధారణ, ఆంజనేయ స్వామి సందర్శనం, సుందరకాండ పారాయణం, నేరేడు పళ్ళు కానీ నల్ల ద్రాక్ష కానీ వయోవృద్ధులకు ఈరోజు దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ మీనరాశి వారికి బుధవారం రోజున లాభంలో కుజుడు సంచరిస్తున్నాడు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని సాధిస్తారు. లాభసాటి ప్రయాణాలు చేస్తారు. భూవాహన లాభాలు కూడా అందుకుంటారు. వ్యయములో శుక్ర సంచారం వల్ల స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. సృజన సహకారం బాగుంటుంది. విందు వినోదాల్లో కూడా పాల్గొంటారు. చతుర్థములో గురువు సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి. వ్యాపార విస్తరణ, విద్యాపరమైనటువంటి విషయాలు అనుకూలంగా ఉంటున్నాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారంలో మంచి అభివృద్ధిని, ఆదాయాన్ని అందుకుంటారు. వ్యయములో చంద్ర సంచారం వల్ల ఒక్క విషయంలో అశాంతి, ఆత్మీయుల విషయంలో మనస్పర్ధలు, అభిప్రాయ భేదాలకు కూడా అవకాశం ఉంది. తెలుపు రంగు వసధారణ, లలితాదేవి సందర్శనం, లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం, పాలు కానీ బియ్యం కానీ ఈరోజు దానం చేయండి. తల్లి పాదాలకు నమస్కరించడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉంటారు. మేషం నుండి మీనం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా దిన ఫలితాలు చెప్పడం జరిగింది. చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలంతా కూడా పాటిస్తూ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులైనటువంటి మీరందరూ కూడా ఆయురారోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.